ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం తిరుమల కొండల్లో ప్రకృతి అందాలను చూసుకుంటూ తిరుమల విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకున్న 7 కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం విష్ణురూపమైన వెంకటేశ్వరునికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవమని, ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస అనే ఇతర పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ నిర్వహిస్తుంది. ఇక్కడ జరిగే ముఖ్యమైనటువంటి పర్వదినాలు బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి. ఆలయ వాస్తు శైలి ద్రావిడ శైలిలో ఉంటుంది. ఇక్కడ కన్నడ, సంస్కృత, తమిళం, తెలుగులో శాసనాలు చూడవచ్చు. దీని సృష్టికర్తగా వీర నరసింగదేవ యాదవరాయ, వీర రాక్షస యాదవరాయ, రంగనాథ యాదవరాయగా చెప్తారు. తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలో భాగం. సముద్ర మట్టానికి 853 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. కొండల శ్రేణిలో గల 7 శిఖరాలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున 7వ శిఖరం వెంకటాద్రిపై ఉన్నది. అందువల్ల ఈ ఆలయాన్ని 7 కొండల ఆలయం అని పిలుస్తారు. తిరుమల పట్టణం సుమారు 10.33 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్నది. ఈ ఆలయం నిర్మాణం ద్రావిడ శైలిలో క్రీస్తు శకం 300 సంవత్సరంలో ప్రారంభమైందని నమ్ముతారు. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తొండమలండలం తమిళ పాలకుడు తొండమాన్ చక్రవర్తి క్రీశా 8వ శతాబ్దంలో గాలిగోపురం, ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు. గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయం వైఖానస ఆగమ ఆరాధన సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇది 8 విష్ణు స్వయంభు క్షేత్రాలలో ఒకటి. ఇది 108 దివ్య దేశాలలో చివరి భూసంబంధమైన దివ్య దేశంగా 106వ స్థానంలో ఉన్నది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలా శాసనాల ద్వారా తెలుస్తున్నది. విజయనగర రాజుల కాలంలో దేవాలయ ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగినది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవరాయలు, రాజా తోడర్మల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి 2 క్యూబ్ భవనాలు, యాత్రికులకు ఉచిత భోజనం కోసం తరిగొండ వెంగమాంబ అన్నద ప్రసాద భవనం, తలనీలాలు సమర్పించు భవనాలు, అనేక యాత్రికుల బస స్థలాలు ఉన్నాయి. అందే విరాళాలు సంపద పరంగా ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా చెప్తారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు 50,000 నుండి 1,00,000 మంది యాత్రికులు, భక్తులు సందర్శిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలు, పండుగలలో యాత్రికుల సంఖ్య 5 లక్షలుగా ఉండి ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే పవిత్ర ప్రదేశమైంది. ద్వాపర యుగంలో
శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వచ్చినప్పుడు ఆదిశేషువు వాయుదేవుణ్ణి అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుణ్ణి తన బలంతో ఆ పర్వతాన్ని కదిలించమని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుండి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడి నుంచి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధపడతాడు. ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాను, అక్కడ మహావిష్ణువుగా వెలుస్తాను అని చెప్తారు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనమై ఆదిశేషువు పడగ భాగంలో అంటే శేషాద్రి శ్రీ మహావిష్ణువు వెలిశారు. శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నారసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు. పురాణాల ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రంగా భావించబడుతోంది. హిరణ్యాక్షుని చంపిన తరువాత వరాహుడు ఈ కొండపై నివసించాడు. తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహత్యం. కలియుగ కాలంలో త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. వారు భృగు మహర్షిని త్రిమూర్తుల వద్దకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ శివుడిని దర్శించగా వారు ఋషిని గుర్తించలేదు. చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించనట్లుగా వ్యవహరించాడు. కోపంతో భృగు విష్ణువు ఛాతీపై తన్నాడు. దానికి విష్ణు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను ఒత్తేటప్పుడు పాదంలో అదనపు కన్నును చిదిమివేశాడు. విష్ణువు ఛాతీలో నివసించే లక్ష్మి భృగు మహర్షి చేసిన పనికి అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్లాపూర్ వెళ్తుంది. కొల్లాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మి కొల్హాసుర అనే రాక్షసుణ్ణి ఓడిస్తుంది. ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని అంటారు. ఆమె ఇక్కడి మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్లో దేవతగా పూజలు అందుకుంటుంది. విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసునిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు బ్రహ్మ ఆవుదూడగా మారుతారు. వాటిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగిస్తుంది. ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది. ఒకరోజు ఆవుల కాపరి దీన్ని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయమవుతుంది. శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు. రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణునికి వివాహం చేయమని చెప్తాడు. శ్రీనివాసుడు అక్కడ నుండి వకుళాదేవి ఆశ్రమానికి వెళ్ళాడు. ఈ ప్రయాణంలో నీల అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టుపోయి ఏర్పడిన మచ్చను గమనించింది. భక్తిపూర్వకంగా తన జుట్టు కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది. శ్రీనివాసుడు ఆమె భక్తికి చెలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని దాన్ని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు. గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి అయిన యశోద అయిన వకులాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినా ఈ జన్మలో చూడాలని వేడుకొనగా కృష్ణుడు వకులాదేవి జన్మించినప్పుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని, ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత అతను అమ్మా అని పిలవగా వకులాదేవి దత్తత తీసుకున్నారు. మరొకవైపు శ్రీనివాసుడి చేత శపించబడిన తర్వాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెను పద్మావతిగా పెంచుతారు. ఈమె లక్ష్మీ ప్రతిరూపమే. పద్మావతి చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది. ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమించారు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాలతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ
రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది. ఆ ఏనుగే గణేశుడు. పద్మావతి, ఆమె స్నేహితురాండ్లు, శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలుపుగా ఆమె స్నేహితురాళ్ళు శ్రీనివాసుని వెళ్ళగొడతారు. శ్రీనివాసుడు వకుళాదేవి వద్దకు వెళ్ళి పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి మాట్లాడుతానని చెప్తుంది. రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహం ఆడుతుందని, వకుళాదేవి అనే మహిళ త్వరలో ఆ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తారు. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు రాణి అంగీకరిస్తారు. రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లి సిద్ధమవడానికి ధనరాశులు ఉన్నాయి. శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు సంపదకు దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థించాలని సూచించారు. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భక్తులకు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్పాడు. భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్పాడు. ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకొని తిరుమల కొండకు తిరిగి వస్తారు శ్రీనివాసులు, పద్మావతి. వారు తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి వెళ్తారు. వెంకటేశ్వర మూర్తిలో పద్మావతి లక్ష్మిగా ఛాతికి ఒకవైపు ఉంటుంది. అలాగే మరొక వైపు లక్ష్మి మరో అవతారమైన భూదేవి ఉంటుంది. మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మి కాదు, వేదవతి పునర్జన్మ. ఒక పురాణం ప్రకారం ఈ సంస్కరణలో శ్రీనివాస పద్మావతుల వివాహమైన కొన్ని నెలల తర్వాత లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకుని శ్రీనివాసుని ప్రశ్నించడానికి తిరుమల కొండపైకి వెళుతుంది. లక్ష్మీ పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. బ్రహ్మ, శివుడు ప్రత్యక్షమై గందరగోళంలో ఉన్న వారికి కలియుగం శాశ్వత కష్టాల నుండి మానవజాతి విముక్తి కోసం 7 కొండలపైనే ఉండాలనే ప్రభువు కోరిక వలన అలా జరిగినట్లు చెప్తారు. లక్ష్మి, పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడూ ఉండాలని కోరుకొని రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మి అతని ఛాతిపై ఎడమవైపు ఉంటుంది, పద్మావతి అతని ఛాతిపై కుడివైపున ఉంటుంది. తిరుమల ఆలయంలోని లోపలి ప్రాకారం అంటే విమాన ప్రాకారం ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. తిరుమల హిందూ పుణ్యక్షేత్రంగా 1500 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నది. మొట్టమొదటగా వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చింత చెట్టు కింద చీమల పుట్టలో కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే వంశపారంపర్యంగా స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. పల్లవరాజు శక్తి విటంకన్ భార్య అయిన రాణి సామవై పెరిందేవి క్రీశ 966లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని అర్చకులు సూచించిన విధంగా ప్రతిష్ఠ చేసినట్లు చెప్తారు. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వల్ల తెలుస్తుంది. ఆమె అనేక ఆభరణాలు, 2 ప్రాంతాల్లో భూమిని విరాళంగా ఇచ్చింది. ఆ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని ఆలయంలో ప్రధాన పండుగ వేడుకలకు ఉపయోగించుకోవాలని ఆదేశించింది. పల్లవరాజులు, చోళరాజులు, విజయనగర రాజులు వెంకటేశ్వర స్వామిని ఆరాధించారు. తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీస్తు శకం 1328లో శ్రీ త్రిభువన చక్రవర్తి తిరు వెంకటనాథ యాదవరాయలు, 1429లో హరిహర్రాయలు, 1446లో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ ఆలయం ప్రస్తుత సంపద పరిమాణంలో చాలా భాగం విజయనగర సామ్రాజ్య రాజులు వజ్రాలు, బంగారాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. సాళువ నరసింహరాయలు 1470లో భార్య, 2 కుమారులు తన పేర్లతో సంపంగి ప్రదక్షిణం 4 మూలల్లో 4 స్తంభాల మండపాలను నిర్మించారు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు 1513 నుండి 1521 వరకు 7 సార్లు తిరుమలకు వచ్చి ఇచ్చిన బంగారం, ఆభరణదానం 1517లో ఆనంద నిలయం పైకప్పుకు బంగారు పూత పూయడానికి వీలు కల్పించింది. 1517 జనవరి 2న
శ్రీకృష్ణదేవరాయ ఆలయంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆలయానికి ఇంకొన్ని విరాళాలు ఇచ్చారు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించారు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరిలో అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించారు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించారు. 1320-1369 మధ్య శ్రీరంగపట్నం రంగనాథ ఆలయ విగ్రహాలను భద్రపరచడానికి ఈ ఆలయంలో ఉంచారు. విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత మైసూర్ రాజ్యం, గద్వాల్ సంస్థానం వంటి రాష్ట్రాల నాయకులు భక్తులుగా పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులు ఇచ్చారు. ఈ ఆలయం 1656లో గోల్కొండ నవాబు చేతిలోకి వెళ్ళింది. ఆ తర్వాత అది కొద్ది కాలం పాటు ఫ్రెంచ్ పరిపాలనలో ఉండింది. ఆ తర్వాత 1801 వరకు కర్ణాటక నవాబు పరిపాలనలో ఉంది. కర్ణాటకకు నవాబైన దావుద్ ఖాన్ హైదరాబాద్ నిజాంకు కట్టవలసిన పన్నులు సమకూర్చుకునేందుకు ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంలో మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. మరాఠా సైనికాధికారి రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ఆరాధన కోసం శాశ్వత పరిపాలనను ఏర్పాటు చేశారు. 19వ శతాబ్ద ప్రారంభంలో బ్రిటిష్ వారి ఆగమనంతో ఆలయ నిర్వహణ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. వారు ఆలయానికి ప్రత్యేక హోదా ఇచ్చి కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఉన్నారు. మద్రాసు ప్రభుత్వం 1817లో జారీ చేసిన 7వ రెగ్యులేషన్ ప్రకారం ఆలయం ఉత్తర ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ ద్వారా రెవెన్యూ మండలి నియంత్రణలోకి వచ్చింది. 1821లో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం నియమాలు రూపొందించారు. దీన్నే బ్రూస్ కోడ్ అని పిలుస్తారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆలయానికి విరాళాలిచ్చారు. 1843లో ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుపతిలోని ఇతర దేవాలయాలతో పాటు తిరుమల ఆలయ పరిపాలనను హతీరాంజీ మఠం మహంతులకు బదిలీ చేసింది. 1870లో యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లు నిర్మించారు. 19వ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హతీరాంజీ మఠం తప్ప వేరే ఏ విధమైన నిర్మాణాలు ఉండేవి కావు. అతి కొద్దిగా ఉండే ఇళ్ళు అత్యంత సంకుచితంగా ఉండేవి. కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు కొండపై మనుషుల మధ్యలోనే నడుస్తూ ఉండేవి. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామస్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. 1933లో టీటీడీ చట్టం ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడే వరకు, అనగా 90 ఏళ్ల పాటు 6 తరాల మహంతుల పాలనలో ఉంది. 1933లో 26,000 ఖర్చుతో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు, సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. 1951లో మద్రాస్ హిందూ మత చారిటబుల్ ఎండోమెంట్ చట్టం పరిధిలోకి వచ్చింది. 1966లో ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నియంత్రణలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం 1979 ప్రకారం 1966 చట్టం రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం ఏర్పరిచారు. దీని ప్రకారం ఆలయ పరిపాలన, కార్యనిర్వహణాధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించే సభ్యుల మండలికి అప్పగించబడింది. 1974లో 2వ ఘాట్ రోడ్డును కూడా నిర్మించారు. 1980లో టీటీడీ బోర్డు మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో కన్నడ, సంస్కృత, తమిళం, తెలుగు భాషల్లో సుమారు 640 శాసనాలు ఉన్నాయి. తాళ్లపాక అన్నమాచార్యులు, అతని వారసుల తెలుగు సంకీర్తనలు 3000 రాగి పలకలపై చెక్కబడి ఉన్నాయి. ఈ సేకరణ సంగీత శాస్త్రవేత్తలకు, తెలుగు చారిత్రక భాషా శాస్త్రవేత్తలకు విలువైన మూలం. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం పండుగలకు స్వర్గధామం. ఇక్కడ సంవత్సరానికి 365 రోజులలో 433 ఉత్సవాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నినాదానికి ప్రతీకగా ప్రతిరోజు పండుగగానే జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరుపుకునే 9 రోజుల కార్యక్రమమే శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రధాన కార్యక్రమం.
దీనిలో మలయప్ప స్వామి భార్యలు శ్రీదేవి భూదేవితో 4 మాడవీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. వాహనాల్లో ముఖ్యమైనవి ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, ముత్యంపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం, గౌడ వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, స్వర్ణరథం, అశ్వవాహనం, చక్రస్నానం. వైకుంఠ ఏకాదశి నాడు గరుడ వాహన ఊరేగింపును అత్యధికంగా లక్షలాది మంది భక్తులు చూస్తారు. ఆ రోజు గర్భగుడి చుట్టూ ఉన్న వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వరుని దర్శనం పొందుతారు. ఫిబ్రవరిలో జరుపుకునే రథసప్తమి పండుగ రోజున మలయప్ప స్వామి ఊరేగింపు 7 వేర్వేరు వాహనాలలో తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు జరుగుతుంది. ఇతర వార్షిక ఉత్సవాలలో శ్రీరామనవమి, జన్మాష్టమి, ఉగాది, తెప్పోత్సవం, శ్రీ పద్మావతి పరిణయోత్సవం, పుష్పయాగం, పుష్పపల్లకి, మార్చి ఏప్రిల్లో జరుపుకునే వసంతోత్సవం మొదలైనవి ఉన్నాయి. ఇక ఉప దేవాలయాల గురించి వస్తే, ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వెండివాకిలి ఎడమవైపున విమాన ప్రదక్షిణంలో వరదరాజుకు అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం ఉన్నది. ఈ దేవతా శిల్పం రాయితో కూర్చున్న స్థితిలో చెక్కబడి పడమరకు చూస్తున్నట్లుగా నిర్మించబడింది ఈ వరదరాజ ఆలయం. విమాన ప్రదక్షిణం ఈశాన్య మూలలో నరసింహ దేవాలయం ఉన్నది. యోగ నరసింహ విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో శంకు చక్రాలను పై 2 చేతుల్లో, 2 దిగువ చేతులను యోగముద్రలో ఉన్నట్టుగా ఉంటుంది. వెంకటేశ్వర వాహనమైన గరుత్మంతునికి అంకితం చేయబడిన ఓ చిన్న మందిరం జయ విజయులు కావలి కాచే బంగారు వాకిలి ఎదురుగా ఉంటుంది. ఇది గరుడ మండపంలోని భాగం. ఈ విగ్రహం 6 అడుగుల ఎత్తుతో పశ్చిమం వైపు గర్భగుడి లోపలి వెంకటేశ్వరుని చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ గరుత్మంత ఆలయం. భూవరాహస్వామి ఆలయం విష్ణు అవతారమైన వరాహ అవతారానికి అంకితం చేసిన ఆలయం. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం కంటే పురాతనమైందని నమ్ముతారు. ఈ ఆలయం స్వామి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉన్నది. సాంప్రదాయం ప్రకారం మొదటి నైవేద్యం భూవరాహస్వామికి ముందు ఇచ్చి ఆ తర్వాత ప్రధాన ఆలయంలోని వెంకటేశ్వరునికి ఇవ్వాలి. సాంప్రదాయం ప్రకారం భక్తులు కూడా ముందు వరాహస్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. బేడి ఆంజనేయ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడిన మరో ఉపమందిరం. ఈ ఆలయం అఖిలాండం అంటే మనం కొబ్బరికాయలు సమర్పించే ప్రదేశం మహాద్వారానికి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయంలోని దేవత తన 2 చేతులు కట్టినట్లు అంటే బేడీలుగా ఉంటుంది కాబట్టి దీన్ని బేడి ఆంజనేయ దేవలం అంటారు. వకుళామాత వెంకటేశ్వరుని తల్లి. ప్రధాన ఆలయంలో వరదరాజ మందిరానికి కొంచెం ముందు ఆమెకు అంకితం చేసిన విగ్రహం ఉంది. దేవత కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. పురాణాల ప్రకారం ఆమె తన కొడుకుకు అందించే ఆహారాన్ని తయారు చేయడాన్ని పర్యవేక్షిస్తుంది. ఆ కారణంగా వకుళామాత సన్నిధికి శ్రీవారి పోటుకు మధ్య గల గోడకు రంధ్రం చేయబడినది. విమాన ప్రదక్షిణలో కుబేరుడికి అంకితం చేసిన ఉపమందిరం ఉన్నది. ఈ దేవత గర్భగుడి కుడివైపున వెంకటేశ్వరుని దక్షిణం వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. శ్రీ రామానుజ మందిరం విమాన ప్రదక్షిణం యొక్క ఉత్తర వైపు ఉన్నది. దీనిని భాష్యకార సన్నిధి అని కూడా అంటారు. ఈ మందిరం క్రీశ 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక ఇతర ప్రదేశాల గురించి వచ్చినట్లయితే మొదటగా మాడవీధులు. తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ప్రధాన రహదారులను మాడవీధులు అంటారు. ఉత్సవ సందర్భాల్లో స్వామివారిని వివిధ వాహనాలపై, రథాలపై ఊరేగింపుగా ఈ మాడవీధుల్లో ఊరేగిస్తారు. 4 దిక్కులలో ఉన్న వీధులను దిక్కుల పేరు మీదుగా తూర్పు మాడవీధి, దక్షిణ మాడవీధి, పడమర మాడవీధి, ఉత్తర మాడవీధిగా పిలుస్తారు. ఇక గొల్ల మండపం. వెంకటేశ్వర స్వామిని మొట్టమొదటి దర్శించే యాదవ కులానికి చెందిన మహిళ గుడి మందిరమే గొల్ల మండపం. గొల్ల కులానికి చెందిన ఓ మహిళ తిరుమలలో పాలు అమ్ముకొని వచ్చిన ఆదాయంతో ఈ గొల్ల మండపాన్ని నిర్మించింది. శ్రీవారి గుణపం. అనంతాళ్వార్ పూలతోట నీళ్ల కోసం బావి తవ్వడానికి బాణుడి రూపంలో సహాయం చేయవచ్చాడు వెంకటేశ్వరుడు. అతడు సహాయం వద్దనగా అతని భార్య సహాయం పొందగా మట్టి తట్టని దూరంగా పోసి రావడంలో సహాయపడతాడు. దీనికి కోపపడి గుణపం విసిరితే బాలుని గడ్డానికి తగులుతుంది. ఆ సాయంత్రం గుడిలో విగ్రహం గడ్డంపై రక్తం కారడం చూసి వెంకటేశ్వరుడే సహాయానికి వచ్చాడని తెలుసుకుంటారు. కళ్యాణకట్టం. భక్తులు
మొక్కుగా తలనీలాలు సమర్పించే ప్రదేశం. పాప వినాశనం. తిరుమలకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ నీటితో స్నానమాచరిస్తే సమస్త పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నుండి తిరుమలకు నీరు సరఫరా జరుగుతుంది. ఇక్కడి జలాశయానికి కట్టిన ఆనకట్ట పేరే గోగర్భం. తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో తిరుమల ఉన్నది. ఇది విజయవాడ నుండి సుమారు 435 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 572 కిలోమీటర్లు, చెన్నై నుండి 138 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 291 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 781 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతిలో 4 బస్సు ప్రాంగణాలు ఉన్నాయి. వీటి నుంచి బస్సుల ద్వారా తిరుమల చేరవచ్చు. మొదటిది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషన్. బెంగళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్గేట్ వద్ద ఉండే బాలాజీ లింక్ బస్ స్టేషన్కు వస్తాయి. టూరిస్టులు వాహనాలను నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉన్నది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్ స్టేషన్కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వే స్టేషన్ వెనకవైపు శ్రీ పద్మావతి బస్ స్టేషన్ ఉన్నది. తిరుమలకు దగ్గరలోని రైల్వే స్టేషన్ తిరుపతి. తిరుపతి స్టేషన్కు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్లు నడుస్తాయి. రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉండే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషన్ నుండి కొండ మీదకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వచ్చే ముందుగానే దర్శన టికెట్లు, కాటేజీ వసతి రిజర్వ్ చేయించుకుంటే స్టేషన్ నుండి బయటకు వచ్చి సరాసరి కొండ మీదకు వెళ్ళవచ్చు. సమీప విమానాశ్రయం రేణిగుంట దగ్గర తిరుపతి విమానాశ్రయం. ఇక్కడ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ మొదలైన ప్రదేశాలకు నేరుగా విమాన సేవలు ఉన్నాయి. తిరుమల గుడికి ఉన్న ప్రాముఖ్యత కాలినడక. తిరుమల నుండి పైన కొండల మీదకు ఉన్న తిరుమల పట్టణాన్ని చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్ల దారి ఉన్నది. భక్తులు ఈ దారి గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకు 4 లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు. ప్రస్తుతం మాత్రం 2 ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. మూడవది కడప నుండి ఉందని ప్రతీతి. అలిపిరి కాలిబాట. ఇది ఎక్కువగా ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం చాలామంది భక్తులు కష్టసాధ్యమైన 7 కొండలు దాటితే తమ కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుండి మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు దీన్ని బాగా వృద్ధి చేశారు. బస్సు ద్వారా కానీ రైలు ద్వారా కానీ తిరుపతి చేరుకున్న తర్వాత అక్కడ నుండి టీటీడీ వారు నడుపుతున్న ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. అక్కడ కర్పూరాలు కొని దారి మొదట్లో ఉన్న వెంకటేశ్వరుని పాదాల గుడి దర్శనం చేసుకొని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయ స్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. ఈ మెట్ల దారి సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3,500కు పైబడి మెట్లు ఎక్కాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాలిబాటను వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ త్వరగా దైవ దర్శనం అయ్యే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. భక్తుల సామాను పెట్టెలను పైకి పంపించుటకు ఉచిత రవాణా సేవ ఉన్నది. ఈ కాలిబాటకు ప్రవేశం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. రెండవది శ్రీవారి మెట్టు ద్వారా కాలిబాట. తిరుమల చేరుకోవడానికి ఇది 2వ కాలిబాట. దీనికి అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్య తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారు 9 కిలోమీటర్లు ఉంటే శ్రీవారి మెట్టు కాలిబాట సుమారు 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. తిరుమల నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులని నడుపుతున్నారు. ఈ దారి గుండానే వెంకటేశ్వరుడు వివాహానంతరం 6 నెలలు అగస్త్యాశ్రమంలో గడిపి తర్వాత తిరుమల చేరుకున్నాడని పురాణ గాథ. ఈ కాలిబాట ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది.